ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో చాలా ముఖ్యమైనది, చాలా మందిని సతమతం చేస్తుంది ఏంటంటే హైపోథైరాయిడిజం. అయితే ఈ హైపోథైరాయిడిజం కంట్రోల్ అవ్వక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం మీద నియంత్రణ లేకపోవటం. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. హైపోథైరాయిడిజం మీకుంటే మీరు కొన్ని ఆహారాన్ని తినకూడదు. వీటిని అపథ్యాలు అని మనం అనొచ్చు. ఇంతకీ ఎలాంటి ఆహారాలు తినకూడదు, ఇది స్పష్టంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నిజానికి హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లే కాదు, ఆ రిస్క్ ఉన్నవాళ్ళు, ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకోవడం అనేది అవసరం. హైపోథైరాయిడిజం, దీంట్లో తినకూడని కొన్ని ఆహారాలు, ఇది మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే అసలు థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి మీకు తెలిసిందే. థైరాయిడ్ ఆరోగ్యం కోసం సరైనటువంటి ఆహారాన్ని మీరు ఎంచుకోవడం అనేది చాలా అవసరం. అంటే ఈ హైపోథైరాయిడిజాన్ని మీరు కేవలం మందులతోటనే కాదు, సరైనటువంటి ఆహారంతో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. కొన్ని రకాల ఆహారాన్ని నివారించుకోవటం, అంటే వాటిని తినకుండా ఉండటం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. దీంతో హార్మోన్ల సమతుల్యత అనేది బ్యాలెన్స్ అవుతుంది, కుదురుతుంది. ఇంకా మీ ఓవరాల్గా ఈ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సోయా, ఇంకా ఈ సోయా తాలూకు ఉత్పత్తులు. సోయాలో ఐసోఫ్లావోన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆ థైరాయిడ్ హార్మోన్ తాలూకు ఉత్పత్తిని కానీ లేదా దాని అబ్జార్ప్షన్ అంటే శోషణ కానీ అడ్డుకోవచ్చు. అంటే ఏమిటివి? ఉదాహరణకు సోయా నుంచి తయారయ్యేటువంటి పన్నీర్ లాంటి పదార్థం టోపు అంటారు. అలాగే ఇంకా సోయా పాలు, ఇంకా సోయా ప్రోటీన్, ఇలాంటివి దీనికి ఎగ్జాంపుల్స్. థైరాయిడ్ ఆరోగ్యం మీకు బాగుండాలంటే వీటిని తీసుకోకపోవటం మంచిది, అంటే సోయా ఉత్పత్తుల్ని తీసుకోకపోవటం మంచిది. ఆ తర్వాత అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన మరొక పానీయం ఉంది, కెఫీన్. కెఫీన్ ఉండేటటువంటి ఈ పానీయాలు మంచిది కాదు. కెఫీన్ దేంట్లో ఉంటుంది? కాఫీ, టీ, ఆఖరికి ఎనర్జీ డ్రింక్స్, వీటిలలో ఉండేటటువంటి ఈ కెఫీన్ అనేది థైరాయిడ్ మందుల తాలూకు అబ్జార్ప్షన్కి అంటే శోషణకి ఆటంకం కలిగిస్తుంది. మందులు వేసుకున్న తర్వాత కనీసం 30 నుంచి 60 నిమిషాల వరకు ఈ కెఫీన్ పానీయాలు తాగకుండా ఉంటే మంచిది. మందులు మీకు బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరొక ఏరియా ఉంది, ఇదే కొవ్వు పదార్థాలు, ఫ్యాటీ ఫుడ్. ఈ ఫ్యాటీ ఫుడ్తో కూడా అంతే, అంటే వేయించినటువంటి ఆహారాలు, కొవ్వు కలిగినటువంటి మాంసాలు, ఫుల్ ఫ్యాటీ సబ్స్టెన్సెస్, ఉదాహరణకు ఫుల్ ఫ్యాట్ ఉండేటువంటి డైరీ ఉత్పత్తులు, ఇలాంటివి ఇవన్నీ కూడా థైరాయిడ్ మందుల తాలూకు అబ్జార్ప్షన్ని అడ్డుకుంటూ ఉంటాయి, నిరోధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ కొవ్వుని తీసుకోకపోవటం మంచిది, అంటే లేదు కనీసం బాగా తగ్గించడం మంచిది. అప్పుడు మీకు మందులు బాగా పనిచేస్తాయి. అలాగే థైరాయిడ్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది, ఓవర్గా ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవి చాలా రిస్కీ థైరాయిడ్ ఉన్నప్పుడు. అంటే ఏమిటివి? చిప్స్, డబ్బాల్లో నిల్వ చేసినటువంటి ఆ సూప్లు, అలాగే ఫ్రోజన్ మీల్స్, ఇలాంటి ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలలో సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. ఉంటే ఏం జరుగుతుంది అంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగితే ఏం జరుగుతుంది అంటే రిస్క్ కదా. కాబట్టి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి అసలే లావుగా ఉంటారు. రక్తపోటు కూడా పెరిగిందనుకోండి, అప్పుడు వాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి సోడియం తక్కువ ఉండేటటువంటి ఆహారాన్ని మీరు ఎంచుకోవాలి. సోడియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని మానేయాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, ఇదేంటంటే బాగా శుద్ధి చేసినటువంటి తీపి పదార్థాలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే కదా, స్వీట్లు, సోడా, అలాగే డెజర్ట్లు, ఇలాగ హైలీ ప్యూరిఫైడ్ అనొచ్చు వీటిని. ఇలాంటి ఈ చక్కెర కలిగినటువంటి ఈ పదార్థాలు హైపోథైరాయిడిజంతో వచ్చేటటువంటి ఆ బరువు సమస్యను ఇంకా పెంచుతాయి. అసలే స్ట్రగుల్ అవుతూ ఉంటారు హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు బరువుతోటి. ఎంత నోరు కట్టేసుకున్నా కానీ బరువు పెరిగిపోతూ ఉంటారు. పైనుంచి ఇలాంటివి తిన్నారనుకోండి, ఇక ఎప్పటికీ కూడా బరువు తగ్గటం అనేది సహజంగా మీకు అనిపించదు. కాబట్టి మంచి జీవక్రియ, అంటే గుడ్ మెటబాలిజం ఉండాలన్నా, చక్కటి ఆరోగ్యం ఉండాలన్నా ఈ చక్కెర, అలాగే స్వీట్లు, మెయిన్గా ప్రాసెస్ చేసినటువంటి స్వీట్స్, ఇవి మానేయటం మంచిది. ఇక చాలామందికి తెలియని ఒక విషయం ఉంది, ఇదేంటంటే గ్లూటెన్. ఈ గ్లూటెన్ ఉండేటువంటి పదార్థాలు అంటే ఏమిటి? గోధుమలు, బార్లీ, ఇలాంటివి. ఇవి గ్లూటెన్ ఫ్యామిలీ ఫుడ్స్ అంటారు వీటిని. ఇలాంటి ఆహారాలు, రై అని మన విదేశాలలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. గ్లూటెన్ వీటిలో ఎక్కువ ఉంటుంది, గోధుమలు, బార్లీ, వీట్, ఓట్స్, ఇవన్నీ కూడా. ఇది ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ అని ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటుంది. అలాంటి దాంతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే గ్లూటెన్ ఈ ఆటోఇమ్యూనిటీని మరింత అగ్రవేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ ఆటోఇమ్యూన్ డిసీజ్కి కారణమవుతుంది.
అలాగే హషిమోటోస్ కూడా ఒక హైపోథైరాయిడిజం లాంటి కండిషనే, కానీ ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. దానికి కూడా ఇది కారణం అవుతుంది గ్లూటెన్. కాబట్టి గ్లూటెన్ లేని ఆహారం అనేది మంచిది, థైరాయిడ్కి సహాయపడుతుంది. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉన్నా, వచ్చే రిస్క్ ఉన్నా, మీ ఫ్యామిలీలో ఉన్నా, అప్పుడు ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ని మీరు ఎంచుకొని తీసుకోవాలి. అలాగే ఇంకొకటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే క్రూసిఫెరస్ కూరగాయలు. క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించిన కూరగాయలు అంటే ఏమిటి? బ్రాకలీ, ఆ తర్వాత కాలీఫ్లవరు, క్యాబేజీ, కాలే, ఇలాంటివి. ఇవి ఈ థైరాయిడ్ హార్మోన్ తాలూకు ఉత్పత్తికి ముఖ్యమైన ఐరన్ శోషణ అంటే అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. థైరాయిడ్ బాగా పనిచేయాలంటే ఐరన్ కావాలి. ఐరన్ మన శరీరంలోకి అబ్జార్బ్ కావడం అనేది ముఖ్యం. అయితే ఇవి ఏం చేస్తాయి? ఈ బ్రాకలీ కానీ, కాలీఫ్లవర్ కానీ, కాలే, క్యాబేజీ లాంటివి ఆ థైరాయిడ్ అబ్జార్ప్షన్ అడ్డుకుంటాయి. అంటే ఐరన్ అబ్జార్ప్షన్ అడ్డుకుంటాయి. ఐరన్ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే అడ్డగింపబడుతుందో అప్పుడు థైరాయిడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే హైపోథైరాయిడిజం వచ్చే రిస్క్ ఉంటుంది. అయితే మరి అసలే తినకూడదా వీటిని అంటే దీనికి ఒక ఉపాయం ఉంది. ఏంటంటే ఇట్లాంటి క్రూసిఫెరస్ ఫ్యామిలీ కూరగాయలని బాగా ఓవర్గా కుక్ చేయాలి. అప్పుడు బాగా వండితే అప్పుడు వాటిలో ఉండేటువంటి ఆ గైట్రోజెనిక్ అంటే ఆ మెడలో వాపు తయారయ్యేటువంటి నేచర్ అనేది తగ్గుతుంది. అప్పుడు వాటిని తినటం అనేది సురక్షితం. ఇదొక ఉపాయం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఉంది. ఇదేమిటంటే మామూలుగా హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుంది అంటే ఐరన్ లోపం అనుకుంటా, అందుకదా అందరికీ తెలిసింది. కాబట్టి అది లోపం కాబట్టి ఎక్కువ తింటే బెటర్ ఏమో అనుకుంటారు. అంటే ఇది ఓవర్గా ఐరన్ ఉండేటటువంటి ఆహారాలకి తినడం మొదలుపెట్టేస్తారు. ఇప్పుడు ఐడైజ్డ్ సాల్ట్ తినడంతో ఇదే రిస్క్. ఇట్లా ఓవర్గా ఐరన్ ఉండేటటువంటి ఆహారాలు తింటే ఏమవుతుంది? ఉదాహరణకు సీవీడ్ కానీ, ఐడైజ్డ్ సాల్ట్ కానీ, లేదా కెల్ప్ ఇలాంటివి, వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు మరింత తీవ్రమవుతాయి. ఎందుకంటే ఆ ఓవర్గా ఉన్నప్పుడు బాడీ ప్రతికూలంగా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఆ థైరాయిడ్ మీకు బాగుండాలంటే ఇలాంటి ఐరన్ ఉండేవి సహజంగా న్యాచురల్ ఫామ్లో సమతుల్యంగా ఉండటం అనేది చాలా అవసరం. దీనిపైన మీరు బాగా దృష్టి పెట్టాలి. ఇక అతి ముఖ్యమైన మరొకటి ఉంది. ఇదేంటంటే ఆల్కహాల్. ఈ రోజుల్లో ఈ ఆల్కహాల్ వినియోగం బాగా ఎక్కువైపోయింది. ఈ ఆల్కహాల్ అనేది థైరాయిడ్ హార్మోన్ స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. అంటే వాటితో ఇంటర్ఫియర్ అవుతుంది. అలాగే ఈ హార్మోన్ పనిచేసేటువంటి కాలేయానికి కూడా ఇది హాని చేస్తుంది. అలా అంటే హార్మోన్స్ జనరల్గా కాలేయం పనితీరుతోటి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ కాలేయానికి కూడా ఈ ఆల్కహాల్ హాని చేస్తుంది. దీంతో థైరాయిడ్ తాలూకు మేనేజ్మెంట్ కానీ, లేకపోతే జనరల్ హెల్త్ కానీ ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ఆల్కహాల్ని మీరు ప్రివెంట్ చేయాలి. అసలు టోటల్గా అవాయిడ్ చేయగలిగితే మంచిది. లేదు బాగా మినిమైజ్ చేయాలి. అసలు నా సలహా ఏంటంటే టోటల్గా అవాయిడ్ చేయమని. ఇలాగా ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, అది మీకు కంట్రోల్ కానప్పుడు ఒక్కసారి ఇలాంటి ఈ డైట్ మీరు ఏమన్నా తీసుకుంటున్నారా అని దృష్టిలో పెట్టి ఈ డైట్ మీద మీరు కంట్రోల్ పెట్టుకుంటే అప్పుడు థైరాయిడ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. థైరాయిడ్ తగ్గించడానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, కాంచనర గుగ్గులు ఇలాంటివి. వాటిని మీ బాడీ టైప్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంటే, దాంతో మీరు బాధపడుతూ ఉంటే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, అలాగే థైరాయిడ్ని మీరు ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేసుకోగలిగారు, మీరు వాడుతున్న మందులు ఏమిటి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేదా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏమైనా తీసుకుంటున్నారా, అప్పుడు దాని తాలూకు మీ ప్రతిస్పందన ఏమిటి, ఇలాంటి మీ అనుభవాల్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.